వైసీపీ దళిత కార్యకర్త చీలి సింగయ్య మృతి కేసులో జగన్ను తప్పించేందుకు కుట్ర జరిగినట్లుగా పోలీస్ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ నెల 18న జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ సింగయ్యను ఢీకొట్టడంతో టైర్ కింద పడి నలిగిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే ఆయన మృతి చెందాడు. ఈ విషయం బయటపడితే జగన్కు ఇబ్బందులు తప్పవని భావించిన వైసీపీ నాయకులు కేసును తప్పుదోవ ప్రకటించేందుకు కుట్ర పన్నినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత తలసిల రఘురాం రంగంలోకి దిగినట్టుగా ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. జగన్ కాన్వాయ్లో ఉన్న కార్లలో ఒకటైన దేవినేని అవినాష్ అనుచరుడు కారును ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చినట్టుగా తెలిసింది. విజయవాడకు చెందిన వైసీపీ నేత తెలివిగా దేవినేని అనుచరుడు కారు నెంబర్ను పోలీసులకు లీక్ చేశారట. సాధారణంగా రోడ్డు ప్రమాదం కేసుల్లో కంటితో చూసినప్పటికీ అప్పటికప్పుడు వాహనం నెంబర్ను పోలీసులు ప్రకటించరు. అటువంటిది ప్రత్యక్షంగా ఎవరు చూడకపోయినా అదే రోజు హడావుడిగా పోలీసులు AP 26 CE 0001 కార్ నెంబర్ను ప్రకటించారు. ఏ ఆధారంతో అలా ప్రకటించారంటే సమాధానం లేదు. అయితే నిఘా వర్గాలు ఆ రోజు జగన్ కాన్వాయ్లో పాల్గొన్న కార్ల నెంబర్లతో స్పష్టంగా తీసిన వీడియో ఉన్నతాధికారులకు అందించారు. అందులో పోలీసులు ప్రకటించిన ఈ కార్ నెంబర్ కూడా ఉంది. పైగా తాడేపల్లి CI 24 గంటల్లోనే విజయవాడలో దేవినేని అనుచరుడు కారును, డ్రైవర్ను, యజమానిని అదుపులోకి తీసుకోవటం మరిన్ని సందేహాలకైతే దారితీసింది. వారిని విచారిస్తున్న సమయంలోనే సింగయ్యను జగన్ కారు ఢీకొట్టిన వీడియోలు బయటపడ్డాయి. ఈ నెల 18, 19 గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నేతలతో పోలీస్ శాఖలో ఎవరు టచ్లోకి వెళ్లారనేది తెలుసుకునేందుకు వారి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ రోజు పోలీసులు తీసిన డ్రోన్ విజువల్స్, అదేవిధంగా స్థానికుల సెల్ ఫోన్లో తీసిన వీడియో ఫుటేజ్లో జగన్ కారు ఢీకొని సింగయ్య మరణించిన విషయం స్పష్టంగా కనిపించింది. ఆ వీడియోలు బయటకు రాకుండా ఉన్నట్లయితే దేవినేని అవినాష్ అనుచరుడి కారును ఢీకొనే సింగయ్య చనిపోయినట్లుగా నిర్ధారించి కేసును క్లోజ్ చేసేవారని తెలుస్తోంది.